హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సికి సంబంధించి ఫేజ్ 13 నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ డేట్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 2 జూన్ 2025కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్కి సంబంధించి సో ఇక్కడ 23 జూన్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 24 జూన్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరెక్షన్కి సంబంధించి సో ఎడిట్ ఆప్షన్ అనేసి అయితే మనకి 28 నుంచి 30 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా ఎడిట్ కరెక్షన్ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి సో 2 డేస్ వచ్చేసి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 24th జూలై టు 4th ఆగస్ట్ 2025 ఈ టెంటేటివ్ డేట్కి సంబంధించి సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్కి సంబంధించి పోస్టులకు సంబంధించి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో కొన్ని పోస్టులకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి 18 నుంచి 27, సో 18 నుంచి 28, 18 నుంచి 30, 18 నుంచి 35, 18 నుంచి 37 సంవత్సరాలకు సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 18 నుంచి 42, సో 20 to 25 ఇయర్స్ వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదనంగా ఏజ్ లిమిట్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదనంగా ఎక్స్ట్రా ఏజ్ లిమిట్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎక్స్ట్రాగా 5 సంవత్సరాల నుంచి వయోపరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీకి సంబంధించి సో 10 ఇయర్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు పూర్తి సమాచారం వచ్చేసి సో మీకైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించి నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం వచ్చేసి క్షుణ్ణంగా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. సో చదువుకున్న తర్వాత సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే సో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనేసి అయితే సో నేను వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మీరు ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో అక్కడ వచ్చేసి అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లేదా మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ అఫీషియల్ మొబైల్ యాప్కి సంబంధించి సో మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్కి సంబంధించి సో మీరు డౌన్లోడ్ చేసుకొని సో గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించి సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో ఇన్స్టాల్ చేసుకొని సో అక్కడ పూర్తి సమాచారం అయితే సో మీ యొక్క డీటెయిల్స్ అనేసి ఇచ్చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో ఫీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సో జనరల్కి సంబంధించి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్కి సంబంధించి ఏ విధంగా పే చేసుకోవాలంటే సో ఆన్లైన్కి సంబంధించి సో యూపీఐ నెట్ బ్యాంకింగ్ లేదా మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా వచ్చేసి మీరు ఈజీగా వచ్చేసి పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ త్రో ద్వారా వచ్చేసి పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీకి సంబంధించి సో నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ₹1 కూడా వచ్చేసి సో అప్లికేషన్ ఫీకి సంబంధించి ₹1 కూడా వచ్చేసి కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీగా వచ్చేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సదరన్ రీజియన్ కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ముందుగా వచ్చేసి మనకి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో హైదరాబాద్లో
ఎగ్జామ్ సెంటర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా వరంగల్, నెక్స్ట్ మనకి కరీంనగర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అనేసి అయితే విజయనగరం, విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరిగింది. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్‌ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎందుకంటే ఈజీగా అయితే ఉంటది. దూరం వచ్చేసి చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్‌ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి ఏ విధంగా ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందో ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్‌లో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి మాట్రిక్యులేషన్ లెవెల్, హైయర్ సెకండరీ 10+2 లెవెల్‌కి సంబంధించినటువంటి లేదా గ్రాడ్యుయేషన్ అబోవ్ లెవెల్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి ఇక్కడ క్వెషన్స్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి 25 వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. 50 మార్క్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరిగింది. టోటల్‌గా మనకి 60 మినిట్స్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 0.50 మార్క్ వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా వచ్చేసి రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి హిందీ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ లాంగ్వేజ్‌లో వచ్చేసి రాయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్‌కి సంబంధించినటువంటి లైక్ టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చేసి మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్‌కి సంబంధించినటువంటి వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించినటువంటి ఫేజ్ 13 నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.